అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి సైన్స్ యొక్క మన పర్యావరణం టాపిక్స్ అండి. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది జంతువులో ఏ జీవి ఉష్ణ వలస చెయ్యదు అంటే ఏది అని అంటే మానవుడు. సెకండ్ వన్, డాఫ్నియాలో గుండ్రటి తల ఏ కాలంలో కనిపిస్తుంది? డాఫియాలలో అంటే ఏ కాలంలో కనిపిస్తుంది అని అంటే చలికాలంలో కనిపిస్తుంది. థర్డ్ క్వశ్చన్, శరీర పరిమాణం ఉష్ణోగ్రతకు గల సంబంధాన్ని క్రింది ఏ సూత్రం వివరిస్తుంది? ఏ సూత్రం వివరిస్తుంది అంటే బెర్గన్ మన్స్ సూత్రం. ఫోర్త్ క్వశ్చన్, ఎలెన్స్ సూత్రం ఉష్ణోగ్రత ప్రభావం ఈ క్రింది వాటిలో దేన్ని వివరిస్తుంది? ఏ దాన్ని వివరిస్తుంది అంటే వర్గీకరణను వివరిస్తుంది. నీటి ఆవాసం ఎన్ని భాగాలుగా విభజించడం జరుగుతుంది? ఎన్ని భాగాలుగా అంటే 1, 2, 3 అంటే మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం, నది ముఖ ద్వారా ఆవాసం. వాతావరణంలో భూమి మధ్య నీటి భ్రమణాన్ని ఏమంటారు అంటే హైడ్రోలాజికల్ చక్రం అంటాం. హైడ్రోలాజికల్ చక్రం ఆన్సర్ వచ్చేసి. సెవెంత్ వన్, అమీబాలో ద్రవాభిసరణం క్రమతకు ఈ క్రింది ఏ అవయవం సహాయపడుతుంది? ఏ అవయవం సహాయం పడుతుంది అంటే సంకోచ రిక్తికలు. ఎయిత్ క్వశ్చన్, జీవులు వేసవి కాలంలో ప్రతికూల పరిస్థితుల నుంచి తట్టుకునే ప్రక్రియను ఏమంటారు అంటే గ్రీష్మ కాల సుప్తావస్థ అంటారు. ఏ భౌతిక ప్రక్రియలలో శరీరం నుండి నీరు తొలగించడం జరుగుతుంది అంటే స్మాలిసిన్. ఏడ్చరీ అంటే ఏందంటే నది సముద్రంలో కలవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థలో ఏది నిర్జీవ కారకం కాదు? ఏది అంటే పరాన్నజీవి. 12th క్వశ్చన్, హైపోక్సియా అంటే ఏంది? ఓటును లభించకపోవడం. ఆన్సర్ వచ్చేసి ఓటును లభించకపోవడం. 13 జీవ సందీప్తిని సాధారణంగా ఇలా కూడా అంటారు. ఏమని అంటారు అని అంటే చల్లని కాంతి అని అంటారు. 14 జీవ సందీప్తిని చూసే అనలిడ జంతువు ఏది అంటే కీట పెట్రస్. జంతువులలో కాంతి ఉత్పత్తి కావడానికి ఉపయోగించే రసాయనం ఏది అంటే లూసిఫెర్రస్. జీవ సందీప్తిలో చివరి ఉత్పన్నకాలు ఏది అని అంటే ఆక్సిల్ లూసిఫెరెన్ నీరు కాంతి. జీవావరణ వ్యవస్థలో శక్తికి మూలాధారం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి సూర్యకాంతి. 18th వన్, అల్లెల్లోపతి అంటే ఏమిటి అంటే అల్లెల్లోపతి అంటే రసాయనిక పదార్థాలు ఆధారంగా జంతువుల మధ్య పరస్పర సంబంధాలు. 19th వన్, మొత్తం జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు అంటే ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక ఉత్పత్తిదారులు. 20 క్వశ్చన్, కప్ప, కుక్క, తోడేలు వేటికి ఉదాహరణ అంటే ఆన్సర్ వచ్చేసి ద్వితీయ వినియోగదారులకు ఉదాహరణ. ఆవరణ వ్యవస్థ పనిచేయటానికి కావాల్సిన శక్తి మూలకం ఏదంటే సౌరశక్తి. మేసే ఆహారపు గొలుసులో 3వ పోషణ స్థాయి ఏంది అంటే ఆహారం ద్వితీయ వినియోగదారులు. 23 భూమిపై క్రింది వాటిలో ఏది ప్రాథమిక ఉత్పత్తిని ప్రారంభిస్తుంది? ఏ దాన్ని ఉత్పత్తిని ప్రారంభిస్తుంది అంటే కాంతి. ఆన్సర్ వచ్చేసి కాంతి. 24th క్వశ్చన్, గద్ద, సింహం, పులి అంటే ద్వితీయ వినియోగదారులకు వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ద్వితీయ వినియోగదారులు. 25th మేసే ఆహారపు గొలుసు గరిష్ట పోషక స్థాయి జీవులు ఏది అంటే పతాక మాంసాహారులు. ఆన్సర్ వచ్చేసి పతాక మాంసాహారులు. 26th క్రింది వాటిలో ఏ జీవి సూక్ష్మ వినియోగకారి కాదు? ఏది అని అంటే పొటిస్టులు. 27 ఏ సహజీవనంలో ఒక జీవికి హాని జరిగి మరొక జీవికి ఏమీ కాదు? ఏంటంటే ఎమోన్సిలీజన్. 28 సాధారణంగా ఒక ఆహారపు గొలుసులో ఎన్ని పోషక స్థాయిలు ఉంటాయి? ఎన్ని అంటే 4 నుంచి 5 పోషక స్థాయిలు ఉంటాయి. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు ప్రతిపాదించారంటే ఏజిటన్ స్లే. జీవావరణ శాస్త్రాన్ని నిర్వహించి ఉపయోగించినది ఎవరు అంటే హెకెల్. అంటే ఆన్సర్ వచ్చేసి హెకెల్. ఓయికాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంది అంటే ఆవాసం. ఆన్సర్ వచ్చేసి ఆవాసం. 32 జీవగ్రహం అని దేనిని అంటారు? ఏ దాన్ని అంటారు అంటే భూమి. ఆన్సర్ వచ్చేసి భూమి. గాలి, నీరు మొదలైన భౌతిక అంశాలన్నిటినీ ఏమందురు అని అంటే నిర్జీవ పర్యావరణం అందరు. ఆన్సర్ వచ్చేసి నిర్జీవ పర్యావరణం.
34 క్వశ్చన్. భూమిపై గల నేల భాగాన్ని ఏమంటారు అంటే శిలావరణం అంటారు. ఆన్సర్ వచ్చేసి శిలావరణం. 35th గాలిలోని వాయువుల భాగాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి వాతావరణం అంటారు. 36 భూమిపై శక్తికి మూలాధారణం ఎవరు అంటే సూర్యుడు. ఆన్సర్ వచ్చేసి సూర్యుడు. మొక్కలు ఈ వాయువును ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి. దాన్ని ఆహారం తయారు చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ను తయారు చేస్తాయి. భూగోళ ఉపరితలం ఎంత శాతం నీరు ఆవరించి ఉంటుంది? ఎంత శాతం నీటి ఆవరించి ఉందంటే 70% ఆవరించి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 70%. సామాజిక సంస్కృతి పర్యావరణం అని దీనిని అంటారు. దానిని అంటారంటే మానవ నిర్మిత పర్యావరణాన్ని అంటారు. 40 ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశం ఏది ఉంటుంది? ఉష్ణోగ్రత ఎక్కువగా అంటే ఎడారులు ఉంటాయి. భూమి ఉపరితలంలో నేల ఎంత భాగాన్ని ఆవరించి ఉంది అంటే 30%. 30% నేల ఆవరించి ఉంది. భూమి ఉపరితలంపై గల మెత్తని మట్టిని ఏమంటారు? భూమి ఉపరితలంపై గల మెత్తని మట్టిని ఏమంటారంటే మృత్తిక అంటారు. ఏమంటారంటే మృత్తిక. గాలిలోని వాయువుల భాగం అంటే వాతావరణం. క్రింది వానిలో ఉత్పత్తిదారులను గుర్తించండి. క్రింది వానిలో ఉత్పత్తిదారులు ఏవి అంటే మొక్కలు. ఈ క్రింది వానిలో పరపోషకాలు గుర్తించండి. క్రింది వానిలో పరపోషకాలు అంటే జంతువులు. ఆన్సర్ వచ్చేసి జంతువులు. మొక్కలు ఆహారం తయారు చేసుకొనుటకు ఉపయోగించు కారకం ఏది అంటే కాంతి. మొక్కలు ఆహారం తయారు చేసుకొనుటకు ఉపయోగించు కారకం ఏదంటే కాంతి. కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే జంతువులను ఇలా అందురు. ఏమందురు అంటే శాకాహారులు అందురు. క్రింది వానిలో ప్రథమ వినియోగదారులను గుర్తించండి. క్రింది వానిలో ప్రథమ వినియోగదారులు అంటే జంతువులు. క్రింది వానిలో ద్వితీయ వినియోగదారులను గుర్తించండి అని అంటే ఆన్సర్ వచ్చేసి తోడేళ్ళు. నేలల్లో ఉండే కొన్ని సూక్ష్మజీవులు జంతువులను కుళ్ళింపజేసి వాటి నుండి భిన్న మూలకాలు విడుదల చేస్తాయి. వాటిని డాష్ అంటారు. ఏమంటారు అంటే ఆన్సర్ వచ్చేసి విచ్ఛిన్నకారులు. మొక్కలు జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే బంధాన్ని ఇలా అంటారు. ఏమంటారు అని అంటే ఆహారపు గొలుసు అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆహారపు గొలుసు. మొక్కల పెరుగుదలకు కావాల్సిన ఉష్ణోగ్రత ఏది అని అంటే 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు మొక్కలకు ఉష్ణోగ్రత చాలా అవసరం. ఎడారి మొక్కలకు ఉదాహరణ ఏంది అని అంటే బ్రహ్మజముడు. ఏది అంటే ఆన్సర్ వచ్చేసి బ్రహ్మజముడు. ఎడారి జంతువులను గుర్తించండి అంటే ఒంటె. ఏది అంటే ఒంటె. విశ్వద్వారిణి అనగా అంటే నీరు. ఏదంటే విశ్వద్రావణి అనగా అంటే నీరు. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేటివి ఏంటివి అంటే హ్యూమస్. ఏంటంటే హ్యూమస్. సహజ వనరుల రకాలు అంటే 2. ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఈ క్రింది వానిలో పునరుద్ధరింపదగిన వనరు అని అంటే నీరు. పునరుద్ధరింపదగినది వనరు అని అంటే మొక్క. మంచినీరు ఎక్కువ భాగం ఈ ప్రదేశంలో ఉంటుంది అంటే ధ్రువ ప్రాంతంలోని మంచు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.